రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంత్రి మాట్లాడారు. స్వామివారి రథం తయారీలోనూ అవినీతి జరగడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతల నిధులతో రథాన్ని తయారు చేస్తే శిలాఫలకంపై మాజీ మంత్రి వైసీపీ నేత వేణు పేరు ఎలా వేశారని ఈవోను నిలదీశారు. వేణు ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవస్థానం నుంచి ఆహార పదార్థాలు సరఫరా చేయడమేంటని ఈవోను నిలదీశారు. ఆలయంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేశామని అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడా కూడా అలసత్వం. అదేవిధంగా ఈ భీమేశ్వర గుడిలో ఇద్దరు వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణు గారు వాళ్ళు మనుషులను వేయటం, వాళ్ళు ఏదైతే టిక్కెట్లు ఉంటాయో దర్శనం టిక్కెట్లు అవి తీసుకోవటం, భక్తులు లోపలికి పంపించడం, మళ్ళీ అదే స్లిప్ బయటికి తెచ్చి కొంతమందికి తీసుకెళ్ళటం, ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రతి టెండర్లోని వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట త్రిమూర్తులు గారు, అటు మన వేణు గారు కూడా ఈ గుండు పట్టి రాక్షసుల్లా పీడించారు, అవినీతిమయం చేశారు. మళ్ళీ ప్రోటోకాల్ పేరుతో భక్తులందరినీ గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకులు తీసుకొచ్చారు. అలాగే ఈ జరిగిన అవినీతి అంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు. అలాగే మరి మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంటతనం చేత పంచపక్ష పరమాన్నాలన్నీ వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు 100 సార్లు పైబడి ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు 70-80 వేల రూపాయలు వంటలు చేయించి అక్కడ ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది.